ది డైరీ ఆఫ్ యానే ఫ్రాంక్ ప్రోజ్ లెసన్ అమ్మా. ఇదేంటి ప్రోజ్ లెసన్. ఈ లెసన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. ఈ లెసన్లో మనకి 3 క్యారెక్టర్స్ ఉంటారు. యానే ఫ్రాంక్, కిట్టి, మిస్టర్ కీసింగ్. క్యారెక్టర్స్ తర్వాత చెప్పుకుందాం. స్టోరీ కంటెంట్ ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో, రెండవ ప్రపంచ యుద్ధం సమయం నాజీల నుండి తప్పించుకోవడానికి ఒక రహస్య ప్రదేశంలో దాక్కున్న పూర్వకమైన బాధతో నిండిన కథే ఈ యొక్క ఫ్రమ్ ది డైరీ ఆఫ్ యానే. ఇప్పుడు ఇందులో క్యారెక్టర్స్ ఉంటారు. ఇందులో క్యారెక్టర్స్ ఏజ్ ఉంటుంది. 13 ఏళ్ళ జివిస్ అమ్మాయి, బాగా మాట్లాడగలదు. ఈమెకి యానే ఫ్రాంక్ డైరీకి పెట్టుకున్న పేరే ఈ యొక్క కిట్టి. మ్యాథ్స్ టీచర్ అండ్ ఎక్కువగా మాట్లాడుతుందని ఆమె ఒక క్యారెక్టర్. ఇది క్యారెక్టర్స్. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్తే, సమ్మరీకి వెళ్తే, ఏంటి డైరీ సమ్మరీలో ఫస్ట్ పాయింట్ ఏంటి? డైరీ రాయడం వెనక ఉన్న కారణం ఏంట? కారణం అంటే యాన్ ఫ్రాంక్ ఎప్పుడు బాధపడుతూ ఉండేది. తన మనసులోని మాటలు పంచుకోవడానికి డైరీని ఉంచుకుంది. డైరీకి ఇంకా ఏమని పెట్టుకుందంటే పేరు, పేపర్ హ్యాస్ మోర్ పేజెస్ దెన్ పీపుల్. అలిసిపోతూ ఉంటారు, కానీ పేపర్ మీద మనం మన భావాలు, మన మనోభావాలు అంత ఓపిక ఉంటుంది ఒక పేపర్కి. పీపుల్ అలాగా మనుషుల కంటే కాగిదానికి ఓపిక ఎక్కువ అనే. ఓకేనమ్మా, స్టోరీ బిల్ట్ అవుతుంది కదా. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటి? జీవితం. క్యారెక్టర్ వస్తారు మిస్టర్ కీసింగ్, మ్యాథ్స్ టీచర్ క్యారెక్టర్ వస్తారు. ఎక్కువగా మాట్లాడుతుండేది, బాగా మాటలు. ఎంత మాటలు అంటే ఆమె మ్యాథ్స్ టీచర్ కోపం వచ్చింది, ఇలా మాట్లాడు సమస్య చెప్తుంటే మాట్లాడడం. ఇంకా ఈమెకి చాలా కోపం వచ్చి ఆమెకు శిక్షగా సమ్మరీ ఒక ఎస్సేని రాయమని చెప్పి చేయకుండా ఏమని చెప్పింది? మాట్లాడు మా నుంచి ఒక ట్రెడిషన్ ఇది అని వాళ్ళ టీచర్కే సమాధానం చెప్తుంది. చెప్తాడు ఇన్కార్చిబుల్. ఒక వస్తువును కానీ మారడు ఒక వస్తువు. నువ్వు కూడా ఒక ఇన్కార్చిబుల్ చాటర్ బాక్స్ అని ఏమొచ్చి చెప్తాడు. ఆమె చాలా తమాషాగా వెంటనే ఇంక ఒప్పుకోక అని చెప్తాడు. అప్పుడు మూడోసారి కూడా శిక్ష వేసిన వెంటనే తన ఫ్రెండ్ సాయంతో ఒక అంటే ఆ పోయమ కథ ఏంటంటే వేస్తే ముగ్గురు పిల్లల్ని ఎక్కువగా అరుస్తూ అనే కథలో ఉంటది. అంటే సార్కి కీసింగ్ ఇదేది నాకే అంటుకు అర్థం చేసుకొని అతను కూడా నువ్వు మాట్లాడుకో, నేను అనలేదు. కాబట్టి ఈ లెసన్ కి మోరల్ రిఫ్లెక్షన్. డైరీ రాయడం వల్ల ఒంటరితనం నుంచి మనం జయించవచ్చు. అండ్ ఇంకా ఈ అమ్మాయి యానే ఫ్రాంక్ ఎలా ఎదుర్కోవాలో దాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు ఎంతో కొంత. మళ్ళీ
మాట్లాడే హక్కు ఉండాలి అనే దాన్ని కూడా మనం తప్పు అంటే ఏదైనా ఎగ్జామ్ మంచి పాయింట్ మంచి మార్కులు పడతాయి. యానస్ బర్త్డే గిఫ్ట్ బహుమతిగా లభించడం అనేది ఆమె వస్తువుల కంటే టీచర్ అభిప్రాయం ద్వారా మనకి బాగా తెలుస్తుంది. ఇంకా ఇందులో నాజిల్ కాలంలో ఈ యొక్క నాజిల్ కాలంలో జ్యూస్ పడే కష్టాలు కూడా ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదమ్మా డైరీ ఆఫ్ యానే ఫ్రాంక్. ఇంకా కొంచెం చెప్పాలి అంటే ఇంకా కొంచెం మనం డెప్త్గా చెప్పుకుంటే యానే ఫ్రాంక్ అంటే మళ్ళీ ఇంకా సింపుల్ చెప్తాను చూడమ్మా. ఇది యానే ఫ్రాంక్ అనే అమ్మాయి ఒక నిజ జీవిత కథ. ఓకేనమ్మా. రెండో మార్చుకోవడానికి యానే ఫ్రాంక్ సీక్రెట్ ఎనెక్స్ అంటే రహస్య, చాలా భయం, కష్టం, రోజు జరిగిన విషయాలు, తన భావాలు, కుటుంబంతో జీవితం ఎలా ఉందో రాసింది. అమ్మాయిగా తన ఆలోచనలు మాత్రం చాలా ఎంతో కష్టాలు, ఇంకా చిన్న చిన్న తన జీవితాన్ని డైరీలు రాసిన కథ షార్ట్ ఎక్స్ప్రెషన్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.